ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లల్లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఇస్ అ హార్మోనల్ డిస్టర్బెన్స్ కానీ అదేమో ప్రాణానికి ప్రమాదం అని అలాంటి అసలు ఏమీ కాదు. Subscribe to our YouTube channel and press the bell icon so that you don't miss any important updates related to infertility. నా పేరు డాక్టర్ కవితా చలసాని. నేను శ్రీరామ్ ఐవీఎఫ్ ఇందిరా ఐవీఎఫ్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లల్లో పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. యాక్చువల్గా పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది చాలా మంది భయపడతారు, మేడం అండాశయాల్లో ఏంటి కాయలు ఉన్నాయా అని. అలా కాదు. పాలిసిస్టిక్ ఓవరీస్ ఇస్ అ హార్మోనల్ డిస్టర్బెన్స్. అంటే హార్మోన్స్ పనిచేయాల్సిన తీరులో కాకుండా కొద్దిగా డిస్టర్బ్డ్గా పనిచేస్తాయి అని అర్థం. అంతకన్నా దానికి వేరే అంత యాక్చువల్గా పెద్ద ఇష్యూ కానీ అదేమో ప్రాణానికి ప్రమాదం కానీ అలాంటి అసలు ఏమీ కాదు. పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏంటంటే అండాశయాల్లో నీటి బుడగలు ఉండడం. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే యూజువలీ అండాశయంలోంచి ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. అంటే ఒక సంవత్సరంలో 12 గుడ్లు రిలీజ్ అవుతాయి. సో ఈ నీటి బుడగలు ఉన్న వాళ్ళకి వాళ్ళ సివియరిటీ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఆ నీటి బుడగలు ఎంత విపరీతంగా ఉన్నాయి, తర్వాత వాళ్ళ బరువు ఎంత ఉన్నారు అనే దాన్ని బట్టి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ బాగా సివియర్గా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇప్పుడు సంవత్సరానికి ఈ 12 ఎగ్స్ రిలీజ్ అవ్వాల్సిన బదులు 1 రిలీజ్ అవుతాయి, కొందరికి 2 రిలీజ్ అవుతాయి, కొందరికి 4 సార్లు అట్లా అనమాట. డిలేడ్ ఓవ్యులేషన్ ఉంటుంది. సో డిలేడ్ పీరియడ్స్ ఉంటాయి. అండ్ వీళ్ళలో అసలు ఏం ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి అంటే నీటి బుడగలు ఉన్న వాళ్ళు మోర్ దెన్ మెడికేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వెయిట్ అనేది ఉండాల్సిన క్రమంలోనే ఉండాలి. ఉండాల్సినంత అంటే ఎంత అంటే ఒక 20-year-old అమ్మాయికి తను 50 kgs ఉండాలి అన్నట్టు కాదు. వెయిట్ అనేది హైట్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన హైట్ సెంటీమీటర్స్లో ఇప్పుడు ఎవరన్నా హైట్ 162 సెంటీమీటర్ ఉందనుకోండి, ఈజీ క్యాలిక్యులేషన్ ఏంటంటే -100. సో 162 - 100 62 kgs బరువు ఉండాలి. మనం ఇంకా బెటర్ క్యాలిక్యులేషన్ వెళ్ళాలంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. అదేంటంటే వెయిట్ ఇన్ కేజెస్ ఏమో న్యూమరేటర్, హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ ఏమో డినామినేటర్. అది లెస్ దెన్ 25 ఉండాలి. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి బరువు ఉండాల్సిన దానికన్నా కొద్దిగా తక్కువ ఉండటం బెటరు. తర్వాత దానికి ఆ బరువు తక్కువ ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ టార్గెట్ టిష్యూస్ మీద పనిచేయదు. సో గ్లూకోజ్ ఏదైతే ఉందో దాని యూటిలైజేషన్ కరెక్ట్గా ఉండదు. గ్లూకోజ్ యూటిలైజేషన్ ఉంటేనే కదా మనకి అందులోంచి ఎనర్జీ వచ్చేది. ఆ గ్లూకోజ్ యూటిలైజ్ కాకపోతే ఫ్యాట్గా డిపాజిట్ అయ్యి వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో మనం వీ హ్యావ్ టు వర్క్ అగెయిన్స్ట్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ ఇన్ ఆ బాడీ. సో దీనికి కావాల్సిన డైట్ టిప్స్ ఏంటి అంటే మనం అసలు ఫస్ట్ వెయిట్ తగ్గాలి. ఎవరైనా కూడా వెయిట్ తగ్గాలి అంటే కార్బోహైడ్రేట్స్ వీలైనంత తగ్గించాలి, ఫ్యాట్ వీలైనంత తగ్గించాలి. అండ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్న దానిలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. అదేంటంటే కార్బోహైడ్రేట్స్ సింపుల్లా కాంప్లెక్సా అనేది ఉంటాయి. సో ఇప్పుడు వైట్ రైస్ బదులు మనం బ్రౌన్ రైస్ తిన్నాం అనుకోండి, దానిలో ఉండే క్యాలరీ ఒక్కటే, కానీ ఆ షుగర్ స్పైక్ అనేది వైట్ రైస్కి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ బ్రౌన్ రైస్ ఏంటంటే తక్కువ క్వాంటిటీలో కూడా స్టమక్ బాగా ఎక్కువ ఫిల్ అయ్యి నీకు ఎక్కువసేపు ఆకలేయకుండా ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్లో కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తినాలి. తర్వాత హై ఫైబర్ ఉన్న ఫుడ్ తినాలి. అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఫ్యాట్ శాతం తక్కువ ఉండాలి. సో ఇది మనకి కాంప్లెక్స్గా అనిపిస్తే మామూలుగా మనం తినే ఆహారంలో ఎలా డివైడ్ చేయాలి అంటే బ్రేక్ఫాస్ట్ షుడ్ బీ ద బిగ్గెస్ట్ మీల్ ఆఫ్ ద డే. బ్రేక్ఫాస్ట్లో ఎగ్ వైట్స్ కానీ, గోధుమ ఉప్మా కానీ, ఓట్స్ కానీ ఇలాంటివి తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఇడ్లీ దోశలో కూడా బియ్యపిండి ఉంటుంది. సో వైట్ రైస్, మైదా, పంచదార కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అది 0 ఉండాలి మన ఫుడ్లో. సో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఎగ్ వైట్స్ కానీ, గోధుమ ఉప్మా కానీ, ఓట్స్ కానీ ఇలాంటివి. తర్వాత లంచ్కి వస్తే బ్రౌన్ రైస్ కానీ, పుల్కాలు కానీ, కూర ఎక్కువగా కందిపప్పుతో చేసి తినచ్చు. వెజిటబుల్స్ బీరకాయ, సొరకాయ, పొట్లకాయ అలాంటివి తినచ్చు. అది కూడా ఆయిల్ తగ్గించి, సాల్ట్ తగ్గించి తినాలి. దెన్ ఈవినింగ్ 4 o'clockకి ఫ్రూట్. ఎలాంటి ఫ్రూట్స్ అంటే ఇప్పుడు యాపిల్, పైనాపిల్, పపాయ, తర్వాత పుచ్చకాయ ఇలాంటివి తీసుకోవచ్చు. మనం తినకూడని ఏంటంటే అరటిపండు, చక్కెరకేళి, సపోటా, సీతాఫల్, మ్యాంగో. ఈ 5 ఫ్రూట్స్ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. మిగిలినవి తినచ్చు. ఈవినింగ్ 6 o'clockకి ఏదన్నా మజ్జిగ కానీ
లేకపోతే ఏదన్నా ఇంకా తినాలి అనిపిస్తే మినిమల్ క్వాంటిటీ ఆఫ్ రైస్ విత్ కర్రీ తిని, ఇక ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 తర్వాత నో మీల్ షుడ్ గో, అంటే ఏం తినకూడదు. ఎందుకంటే మనం ఎంత లేట్గా తింటే అంత ఫ్యాట్ అక్యూములేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ డైట్ అయిపోతే ఎక్సర్సైజ్. ఎంత ఎక్సర్సైజ్ చేయాలి? అట్లీస్ట్ వీక్లీ 5 days 5 days ఎక్సర్సైజ్ చేయాలి. అందులో 2 to 3 days కార్డియో, 2 to 3 days వెయిట్ ట్రైనింగ్ ఉండాలి. కార్డియో అంటే ఎలా అంటే, ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నారు అనుకోండి, మనకి గంటకి 4 kilometers వేగంతో నడిస్తే మాత్రం యూజ్ ఉండదు. అట్లీస్ట్ 6 kilometers per hour. అంటే మనము స్మార్ట్ వాచ్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ ఉంటే 7,000 to 8,000 steps in 1 hour, 6 kilometers per hour. ఆ మాత్రం వేగంతో నడిస్తేనే క్యాలరీ బర్న్ అవుతుంది. సో ఇలా డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 1 kilometer వెళ్ళాలనుకోండి, ఆటో తీసుకోకుండా గో బై వాక్, అది బ్రిస్క్ వాక్. ఇక్కడ నుంచి 2 floors 3 floors ఎక్కాలనుకోండి, లిఫ్ట్ కాకుండా గో బై ది స్టెప్స్. అండ్ ట్రై టు చేంజ్ యువర్ డైట్ ప్లాన్, ట్రై టు ఇన్కార్పొరేట్ ఎక్సర్సైజ్ ఇంటూ యువర్ డైలీ రొటీన్. ఇలాంటివి కొన్ని ఫాలో అయితే ఆ వెయిట్ లాస్ అనేది పాలిసిస్టిక్ ఓవరీస్లో ఉన్న హార్మోనల్ డిస్టర్బెన్స్ని చాలా వరకు కౌంటర్ చేస్తుంది. లైక్ స్టడీస్ ఏమంటాయంటే, ఒక 5 to 10% రిడక్షన్ ఇన్ వెయిట్. అంటే 5% అంటే ఇప్పుడు మీరు 70 ఉన్నారనుకోండి, అరౌండ్ 3.5 kgs. 10% అంటే 7 kgs. ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ ఎఫెక్ట్ ఆన్ ద హార్మోన్ ప్రొఫైల్. చాలా వరకు అండాశయాల్లో నీటి గొడుగులు ఉండటం వల్ల వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ కూడా తగ్గి, బ్లడ్లో మేల్ హార్మోన్ లెవెల్, ఆండ్రోజన్ లెవెల్స్ కూడా తగ్గి, నార్మల్ ఓవ్యులేషన్ కూడా రెజ్యూమ్ అయిన కేసెస్, నార్మల్ ప్రెగ్నెన్సీస్ వచ్చిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. సో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళు ఉండాల్సిన బరువు కన్నా తక్కువ ఉండాలి. ఆ బరువు తగ్గడానికి గల ఎఫర్ట్ డైట్లో కానీ, ఎక్సర్సైజ్లో కానీ, ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో కానీ చేసుకుంటే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. మెడికేషన్ లేకుండా కూడా పాలిసిస్టిక్ ఓవరీస్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. హెల్దీ లివింగ్. Bye. For more information, visit our website www.indraivf.com or call 1-800-309-4410. Keep following us and leave your fertility-related questions in the comments below and get answers from Indira IVF doctors.